ఈ బ్లూటూత్ స్పీకర్ నుండి మా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు, వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో దీన్ని ఓపెన్ చేయడానికి ఆల్రెడీ ట్రై చేశాను. స్క్రూస్ అలాంటివి ఏం లేవు, జస్ట్ ఓపెన్ అయి ఉంది ఆల్రెడీ. చూద్దాం ఏముంటుందో. ఏం లేదు, 2 స్పీకర్లు ఉన్నాయి డిస్కనెక్ట్ అయిపోయి. అండ్ మనకు కావాల్సింది బ్రెయిన్ అన్నమాట, అంటే ఈ పీసీబీ, ఈ బోర్డ్ మనకు కావాల్సింది ముఖ్యంగా. దీనితో నేను మెయిన్గా చేయాలనుకున్నది చిన్న పాకెట్ సైజ్ ఎఫ్ఎం రిసీవర్. సో ఎఫ్ఎం మోడ్ ఆల్రెడీ అవైలబుల్లో ఉంది దీంట్లో, బట్ అపార్ట్మెంట్ పైకి వెళ్ళి కూడా చూసాను, రావట్లేదు. ఓన్లీ ఇస్ అనే నాయిస్ మాత్రమే వస్తుంది. సో అప్పుడు అర్థమైంది ఇలాంటి చీప్ మోడల్స్లో అలాంటి ఎఫ్ఎం వచ్చే ఛాన్స్ లేదని. సో ఇప్పుడు బ్లూటూతే చేద్దాం, కాకపోతే కొంచెం వెరైటీగా. అండ్ బి మైనస్ అంటే బ్యాటరీ కనెక్షన్ ఇది చూసుకోవచ్చు. అండ్ స్పీకర్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో దగ్గర చూపిస్తాను. ఇక్కడ కూడా స్పీకర్ ప్లస్ అండ్ మైనస్ అని రాశారు, నెగిటివ్. సో డీసోల్డర్ చేశారా, అక్కడ నుంచే వచ్చిందా అది తెలీదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ అసలు ఏమేమి మెన్షన్ చేశారో చూద్దాం. బటన్స్ పోయాయి కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు పవర్ బటన్, POW అని ఉంది కదా. అండ్ ఇక్కడ మోడ్ చేంజ్ చేసేది, ఆక్స్ మోడా లేదంటే FM మోడా లేదంటే బ్లూటూత్ మోడ్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ V నెగిటివ్ మైనస్ అంటే రిడ్యూస్ చేయడానికి వాల్యూమ్. అండ్ ఇక్కడ V ప్లస్ అంటే వాల్యూమ్ అప్ చేసేది, అంతే. సో నా దగ్గర ఉన్న ఈ 3.7 volts బ్యాటరీ, లిథియం అయన్ బ్యాటరీ యూజ్ చేసి ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. సౌండ్ అంతగా బాగోలేదు, రావట్లేదు ఈ స్పీకర్స్ నుండి. ఇది అంత బాగా రావట్లేదు. సో నేను ఈ స్పీకర్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర షార్ప్ బ్లూటూత్ స్పీకర్ ఉంది. సో దాంట్లోంచి ఈ స్పీకర్ తీసాను. అండ్ చూసుకోవచ్చు షార్ప్ కంపెనీ, క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఈ ఒక్క స్పీకర్ని నేను యాడ్ చేయబోతున్నాను ఇప్పుడు. అండ్ ఈ లిథియం అయన్ బ్యాటరీని సాల్డరింగ్ చేయడం అంటే చాలా పెద్ద విద్య లాంటిది. సో ఆ పార్ట్ చూపించలేదు, ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, అందుకే సాల్డరింగ్ చేశాను ఆల్రెడీ. అండ్ దీన్ని కవర్ చేద్దాం టెంపరేచర్ టేప్తోన. అండ్ అంతా కవర్ చేశాను, ఇలా నీట్గా ప్యాక్ చేశాను. చూసుకోవచ్చు ఇక్కడ కూడా టర్మినల్స్ టచ్ అవ్వకుండా అండ్ ఓపెన్లో ఉండకుండా మొత్తం ప్యాక్ చేసేసాను. ఇప్పటికీ మన మెయిన్ గోల్ వచ్చేసి ఇలా బ్లూటూత్ స్పీకర్ పెద్దగా కాకుండా చిన్న మినీ పాకెట్ సైజులో చేయాలనుకుంటున్నాను. సో అన్నీ వెతికాక నాకు ఈ చిన్న మినీ బాక్స్ ఒకటి దొరికింది. ఇది సేమ్ బ్లూటూత్ స్పీకర్ పట్టేట్టు ఉంది, షేప్ కూడా అన్ని. మనం సపరేట్గా 3D ప్రింటింగ్ అలాంటివి చేయకుండా సో ఇది యూజ్ చేస్తాం. సో ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ దీని సైజులో ఇప్పుడు కట్ చేద్దాం. కట్ చేశాక ఇలా ఉంటుంది, సారీ కట్ చేయకముందు ఇప్పుడు కట్ చేశాను. అండ్ గ్లూ గన్ తీసుకొని ఇప్పుడు దాన్ని స్టిక్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఓపెన్గా. సో దీన్ని క్లోజ్ కూడా చేసేద్దాం తర్వాత. అండ్ ఇప్పుడు సౌండ్ క్వాలిటీ చూద్దాం. దాంతో పోలిస్తే ఇది బెటర్గా ఉంటుంది అనుకుంటా. స్పీకర్ చేంజ్ చేసాం కదా, సో చూద్దాం ఇప్పుడు. చూడొచ్చు క్వాలిటీ మంచిగానే ఉంది దాంతో పోలిస్తే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. ఇది పెట్టాక ముందు ఇప్పుడు పెట్టాక సౌండ్ చూడండి, డిఫరెన్స్ గమనించండి. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను ఈ బేస్ లాంటిది.